తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. నేను టీజీపీఎస్సీ గ్రూప్స్కి మీరు ఎప్పుడూ ప్రిపరేషన్లోనే ఉండాలి అని చెప్పేసి ఆ యాంగిల్లో నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. తెలంగాణలో గ్రూప్ ఉద్యోగాల కోసం చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఆ ప్రకటన, గవర్నమెంట్ ప్రకటన ఇప్పుడు వేస్తుంది. రీసెంట్గా మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రకటించారు కదా, 60,000 మొత్తం 1,00,000 భర్తీ చేస్తాను. ఇప్పటికి 60,000 చేశారు కాబట్టి ఇంకా 40,000 అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రాసేవాళ్ళు ఒక్క విషయం మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ఎప్పటికీ ప్రిపరేషన్లో లేకపోతే మాత్రం లక్షల మందిలో మీకు ఒక ఉద్యోగం కొట్టడం అనేది చాలా కష్టమవుతుంది. ఈ రేసులో మీరు గెలవడం కష్టమవుతుంది. నోటిఫికేషన్ వచ్చాక చదువుదామని చెప్పేసి పుస్తకాలు పక్కన పడేసుకుంటే మాత్రము చాలా లాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. నిరాశ చెందకుండా, ఎప్పటికైనా నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి నిరాశ చెందకుండా మీరు ప్రిపరేషన్ అనేది అవ్వాలి. నేను చెప్పినటువంటి వీడియో మీకు ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా ఎవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్నప్పుడే మీరు లైక్ చేయడం స్టార్ట్ చేస్తే ఎక్కువ మందికి నిరుద్యోగులకి వెంటనే యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హెల్ప్ కూడా చేయండి. ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి తెలంగాణలో అంటే, తెలంగాణలో గ్రూప్ 1 కేసు హైకోర్టులో, గ్రూప్ 1 మీద హైకోర్టులో కేసు అయితే నడుస్తుంది. అది క్లియర్ అయిన తర్వాత ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కొన్ని పూర్తి అయిపోయినాయి కాబట్టి అది క్లియర్ అయిపోయిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 మొత్తం 3 రిజల్ట్స్ వస్తాయి. కొంతమందికి ఉద్యోగాలు అయితే వస్తాయి. ఇప్పుడు అన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో ఆగిన మనందరికీ తెలుసు. జాబ్ క్యాలెండర్ అనేది అప్పుడు అక్టోబర్లోనే ఆగిపోయింది కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ఆపేశారు కాబట్టి దాన్ని మళ్ళీ ప్రకటించే ఛాన్స్ అయితే ఉన్నాయి. అది కూడా స్థానిక సంస్థల లోపే ప్రకటిస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నోటిఫికేషన్లు రాలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని చెప్పేసి చాలా మంది నిరాశలో ఉన్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ అనేది వేళ కాకపోతే రేపైనా వస్తాయి. కానీ మీ ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే లక్షల మంది దీనికి పోటీ పడుతున్నారు కాబట్టి ఆ లక్షల మందిలో మీరు ఒక ఉద్యోగం కొట్టాలి అంటే కంపల్సరీగా మీ ప్రిపరేషన్ అనేది ఆపకుండా స్టడీ అయితే చేస్తుండాలి. ఈ గ్యాప్ వచ్చింది కదా, బోల్డ్ అంత గ్యాప్ వచ్చింది మనకి. నవంబర్ డిసెంబర్లో మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండి గ్రూప్ 3 ఎగ్జామ్లు అయిపోయినాయి. అప్పటి నుంచి గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చింది, దాదాపు చాలా నెలల గ్యాప్ వచ్చింది. ఈ నెలలలో మీరు బేసిక్స్ మీద బాగా పట్టు సంపాదించుకుంటూ చేసుకుంటూ అంటే ఈ టైంని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు ఇంకా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు పడ్డాగానే, నోటిఫికేషన్లు పడ్డాగానే ఇంకో 3-4 నెలలు టైం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి అయినా మించిపోయింది లేదు. ప్రిపరేషన్ అయితే మళ్ళీ మొదలు పెట్టండి. ఎల్లప్పుడూ ప్రిపరేషన్లోనే ఉండాలి. కంపల్సరీగా ఎల్లప్పుడూ మీరు ప్రిపరేషన్లోనే ఉండాలి. గ్రూప్స్ పరీక్షల్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళ స్టోరీలు చూస్తే 2006లో వచ్చినటువంటి గ్రూప్ 2 స్టోరీలో కొన్ని సక్సెస్ స్టోరీలు మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను నేను. అప్పుడు వాళ్ళు కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కంటిన్యూగా చదువుకుంటూ పోతారు. సివిల్స్కి కూడా అంతే ప్రిపేర్ అవుతారండి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఢిల్లీలో కూర్చొని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివిన వాళ్ళు ఉంటారు. అంటే దానికి అటెంప్ట్స్ ప్లస్ ఏజ్ 2 ఉంటాయి కాబట్టి అది చూసుకొని దాన్ని బట్టి లాస్ట్ అటెంప్ట్ లాస్ట్ ఏజ్ వరకు కూడా అప్లై చేసి కంపల్సరీగా చదువుతూనే వాళ్ళ ప్రిపరేషన్ అవుతూనే ఉంటారు. ఇలా అంటే 2-3 ఏళ్ళు చదువుతున్న వాళ్ళు, ఏకాగ్రత చదివిన వాళ్ళకి ఉద్యోగాలు అయితే గ్యారంటీగా వస్తున్నాయి. ఇక ఏపీలో చూసుకుంటే కూడా మన గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చినటువంటి వాళ్ళలో కూడా చాలామంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదివిన వాళ్ళే ఉన్నారు, కష్టపడి చదివిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మాత్రమే అక్కడ సక్సెస్ అనేది అయ్యారు. మెయిన్స్ రాసి కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మెయిన్స్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇక సివిల్స్ కూడా చెప్పా కదా, సివిల్స్ కూడా అదే పరిస్థితి. అంటే ఇది చూస్తే మనకి ఒకటే అర్థమవుతుంది, సక్సెస్కి షార్ట్ కట్ అనేది లేదు. నిరంతరం మీరు కృషి చేయాల్సిందే, చేస్తేనే మీకు సక్సెస్ అయితే సాధించడానికి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ టీజీపీఎస్సీ లేకపోతే టీఎస్పీఎస్సీ ఇది కాదు, పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా అదే పరిస్థితి. అటు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, యూపీఎస్సీ ఉద్యోగాలు కానీ, వీళ్ళందరూ కూడా 2-3 ఏళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన టైం అయితే ఉంది. అందుకే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు 2-3 ఏళ్ళు ఇట్లా ప్రిపేర్ అవ్వకుండా ఏం చేస్తానంటే 6 to 10th మనం ఒక ఇది పెడుతున్నాము. 6 to 10th ప్లస్ ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ లెవెల్, ఈ 3 లెవెల్స్లోంచి అంటే బేసిక్స్ నుంచే మీరు మొత్తం నేర్చుకుంటూ వస్తే డిగ్రీ లేదా బీటెక్ అవ్వగానే ఒక 1 year 2 yearsలోనే మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టే విధంగా, అనవసరంగా ఇక్కడ డబ్బులు వేస్ట్ చేసుకొని తిరిగి టైం వేస్ట్ చేసుకునే బదులు దానికోసం అని చెప్పేసి నేను మేము MCA అనే ఒక కోర్స్ పెట్టాము. దానికి సంబంధించిన ప్రోమోని ఇప్పుడు ప్లే చేస్తాను, ఒకసారి చూడండి మీరందరూ కూడా. మీ ఇంట్లో 6th to 10th చదివే స్టూడెంట్స్ ఉన్నారా? ఇంటర్, డిగ్రీ లేదా బీటెక్ చదువుతున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళని IPS, IASలుగా చూడాలని అనుకుంటున్నారా? లేదా ఇతర గవర్నమెంట్ జాబ్స్లో స్థిరపడాలని అనుకుంటే ఇప్పుడే మీ ప్రయత్నం మొదలు పెట్టండి. అకాడమిక్ స్టడీస్తో పాటు సివిల్స్, ఇతర సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు 6th క్లాస్ నుంచే శిక్షణ ఇస్తాము. మాస్టర్స్ సివిల్స్ అకాడమీలో 3 level కోర్సులు ఉంటాయి. వీటిల్లో మీ పిల్లలను చేర్చాలనే ఇంట్రెస్ట్ ఉంటే
ఇవాళే 7036813703కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. స్టూడెంట్ నేమ్, స్టడీ, మొబైల్ నెంబర్, గ్రామం లేక సిటీ, జిల్లా, రాష్ట్రం వివరాలు పంపండి. ముందు నుంచే ప్లానింగ్ ఉంటే డిగ్రీ లేదా బీటెక్ అవగానే జాబ్ సంపాదించే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇంకా వీడియోలోకి వద్దాం. ఇప్పుడు బేసిక్స్ మీద మీరేం చేయాలంటే నెక్స్ట్ మీరేం చేయాలి మీరు అంటే, ఇప్పుడు గ్యాప్ ఉంది కాబట్టి ఇంకో 4 నెలలైన గ్యాప్ వస్తుంది కాబట్టి మీరు బేసిక్స్ మీద పట్టు సంపాదించాలి. స్కూల్ లెవెల్ నుంచి పుస్తకాలు మొదలుపెట్టి డిగ్రీ స్థాయి వరకు కూడా కంటెంట్ మీద గ్రిప్ అనేది సంపాదించండి. సబ్జెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మాక్ టెస్ట్లు కంపల్సరీగా రాయండి. మీకు కేవలం చదువుకుంటూ సరిపోదు. మీ సామర్థ్యాలు, మీరు ఎంతవరకు చదివారు, దాంట్లోంచి ఏ క్వశ్చన్ అడిగితే మీరు ఎలా చెప్పగలుగుతున్నాను దానికి మాలాంటి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఇవి ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ ప్లస్ యాప్ ఉంది కదా, ఇట్లాంటి యాప్లు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మాక్ టెస్టులు రాయటం. కోర్సులు ఎంత పెద్ద ఇదేం లేదు, 400, 300, 200, 500 లోపే ఉన్నాయి అన్నీ. అట్లాంటి వాటిలో జాయిన్ అయ్యి మీరు టెస్టులు రాసుకోండి. ఇంకా టెస్టులు యాడ్ అవుతూనే ఉంటాయి ఈ 4 నెలల్లో, కాబట్టి టెస్టులు రాసుకోండి. ఇలా ఇక గ్రూప్ 1 వాళ్ళు అయితే కంపల్సరీగా రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. మీ భావ వ్యక్తీకరణ కానీ, తర్వాత మీ రాత శైలి కానీ, తర్వాత మీ టైం మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యము. మనం ఒక వ్యాసం ఇచ్చినప్పుడు ఆ వ్యాసాన్ని ఎంత టైంలో రాస్తున్నామో అనేది, ఎస్ఏ ఇచ్చినప్పుడు దాన్ని ఎంత టైంలో రాస్తున్నాము కాబట్టి టైం తెలుసుకోవాలి. కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ అయితే మస్ట్గా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు అయితే చేయాల్సిందే. తక్కువ మార్కులు, మాక్ టెస్టులు రాసినప్పుడు తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, ఒక టెస్ట్లో మీరు ధ్వని అనే పాఠంలో రాశారు, దాంట్లో తక్కువ మార్కులు వచ్చినాయి, మీకు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి రాంగ్ అయిన ఆన్సర్స్ అన్ని చూసుకొని ఒకసారి మళ్ళీ ఆ సబ్జెక్ట్ చదువుకొని, నేను చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోలో చెప్పాను ఇది, ఆ సబ్జెక్ట్ని మళ్ళీ ఒకసారి చదువుకొని దాన్ని చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడూ కూడా అప్డేటెడ్గా ఉండాలి. ఈ రోజు కాదు, ఎప్పటికీ అప్డేటెడ్గా ఉండాలి. కాబట్టి రోజు డైలీ పేపర్ చదవండి. తర్వాత కరెంట్ ఈవెంట్స్ మీద అవగాహన అయితే పెంచుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ బాగా జరుగుతున్నాయి. వీళ్ళ మధ్య యుద్ధాలు, కొత్త బాంబర్లు ప్రయోగిస్తున్నారు. మనం ఆపరేషన్ సింధూరపు ప్రయోగించినటువంటి ఆయుధాల గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి నేను వీడియోలు కూడా ఇస్తాను. నేను కరెంట్ అఫైర్స్ వీడియోలు పెడితే ఎవరు చూడలేదు ఇంట్రెస్ట్ లేకుండా. అందుకని మీరు అడిగితే సిఏ వీడియోస్ పెట్టండి అని ఒక కింద మీ ఎక్కువ మంది అంతమంది కామెంట్ చేస్తే నేను రేపటి నుంచే స్టార్ట్ చేస్తాను. నేను కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తాను. నేను కష్టపడి గ్రాఫిక్ ప్లేట్లు చేసి ఐజేసి చేస్తే నాకు టీవీ లేదు. అంతకుముందు మా ఫ్రెండ్ ఇస్తాను అనుకున్నా, టీవీ కాలేదు. నేను గ్రాఫిక్ ప్లేట్లు చేసైనా సరే మీకు గుర్తుండటానికి అని చెప్పి నేను ఇస్తాను. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే మీరు అందరూ సిఏ అని పెట్టండి, నాకు సిఏ క్లాసెస్ కావాలని పెట్టండి. నేను కరెంట్ అఫైర్స్ అన్నీ ఇస్తాను. కరెంట్ అఫైర్స్తోనే అన్ని ముడిపడి ఉంటాయండి ప్రతిదీ కూడా. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, బడ్జెట్లు కానీ, గవర్నమెంట్ కొత్త పథకాలు కానీ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొత్త పథకాలు కానీ, కొత్త సెజ్లు కానీ, ఎకానమీకి సంబంధించిన అంశాలు చాలా వరకు ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ నుంచే కవర్ అవుతాయి. కాబట్టి మీకు కరెంట్ అఫైర్స్ వీడియోలు కావాలంటే మాత్రం సిఏ వీడియోస్ కావాలని చెప్పేసి పెట్టండి. మీరు ఎక్కువ మంది పెడితే నేను రేపటి నుంచే ఇస్తాను నేను వాటిని. తర్వాత ఇంకా ఈ మెయిన్గా ఏంటంటే సోషల్ మీడియాలలో వచ్చేటువంటి ఇవి ఉంటాయి కదా రూమర్స్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులో వచ్చేటువంటి రూమర్స్కి మాత్రం కొంచెం దూరంగా అయితే ఉండండి. అలా అవి కొంచెం మీ కాన్సన్ట్రేషన్ కానీ మీ యొక్క లక్ష్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కొంచెం దూరంగా పెట్టి ఫుల్ స్టడీ మీద ఫోకస్ అనేది పెట్టండి. ఇక సిలబస్ మారుతుందా అని చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిలబస్ మారుస్తారంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిజంగా వాస్తవానికి ఏంటంటే చాంతానంత సిలబస్ పెట్టారన్న విమర్శలు అయితే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే విమర్శలు ఉన్నాయి. అయితే గ్రూప్ 1లో పేపర్ల సంఖ్య తగ్గిస్తారని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్లో పెట్టినట్టు తక్కువ పెడతారని, అలాగే గ్రూప్ 2లో సిలబస్లో మార్పులు చేస్తారని చెప్పేసి ఇలాంటి టాక్స్ అయితే వస్తున్నాయి. వీటిని ఇవి చేస్తారట, అందుకని మేము చదవట్లేదు, లేదా చదివేవాడమే అని చెప్పేసి అట్లా ఒక సాకు పెట్టుకోకుండా, ఆ రూమర్స్ని ఒక షాక్గా పెట్టుకొని మీ ప్రిపరేషన్ ఆపాల్సినంత అవసరం ఏమి లేదు. బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ప్రతి సబ్జెక్టుకి కావాల్సిందే. సిలబస్ తగ్గిస్తే ఇంకా మంచిదే, కానీ అన్ని బేసిక్స్ అయితే కంపల్సరీగా వస్తాయి కదా. కాబట్టి మీరు ఈజీగా హ్యాండిల్ చేయాలంటే బేసిక్స్ మీద దృష్టి పెట్టి దాని మీద మీ ప్రిపరేషన్ అయితే సాగించండి. సిలబస్ మారదా అనేది తర్వాత సంగతి పక్కన పెట్టండి. ఇక కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, కొత్తగా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది చాలా గోల్డెన్ టైం అనుకోవాలి. ఇప్పుడు నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మీకు టైం అనేది చాలా దొరుకుతుంది. ఇంకొక 4-5 నెలల వరకు కూడా మీకు ఎగ్జామ్ రాయాలన్నా కూడా 4-5 నెలలు నోటిఫికేషన్ పడి అవన్నీ స్వీకరించి అయినా అయ్యేసరికి ఎగ్జామ్ రాసేటప్పటికి మీకు 4 నెలలు టైం వస్తుంది. కాబట్టి ఈ టైంని సరిగ్గా యూజ్ చేసుకొని సబ్జెక్ట్ మీద మీరు డెప్త్గా స్టడీస్ అనేది చేయండి. ప్రతి ఏటా కూడా పోటీ గట్టిగా ఉంటుంది. కాబట్టి మీరు గట్టిగా కృషి చేస్తేనే మీకు విజయం అనేది చాలండి. ఇప్పటి నుంచే ఈ వీడియో చూసినప్పటి నుంచే మీరు స్టార్ట్ అయితే చేయండి. ఇక నేను చివరిగా ఒక మాట చెప్పేది ఏంటంటే, నిరుద్యోగులు అయితే నిరాశపడొద్దు. గ్రూప్లో ఉద్యోగం మీ లక్ష్యం అయితే మాత్రం
పోస్టులు తక్కువ ఉంటాయి, పోటీ పడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి టైంని అయితే యూజ్ చేసుకోండి. చాలా వరకు గ్యాప్ టైంని మొత్తం కూడా మీ స్టడీకి వాడుకోండి. నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ టైం అనేది ఉండదు, సరిపోదు. కాబట్టి రోజు చదువుకోండి, మాక్ టెస్టులు రాయండి. మీకు అన్ని రకాల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని రకాల మాక్ టెస్టులు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ లింక్ దీని కింద ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కోర్సులు కూడా జాయిన్ అవ్వండి. మీకు కరెంట్ అఫైర్స్ కానీ మిగతా కూడా అప్డేషన్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక అయితే ఇలా కష్టపడి మీరు కష్టపడితేనే మీకు ఆ జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. మీలో ఉత్సాహాన్ని నింపుకొని ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.